ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పెను సంచలనాలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సుమారు 40 నుంచి 50 సీట్లు మారుస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తామని చెప్పి టీడీపీ జనసేన పొత్తులతో రాష్ట్రంలో విపరీతంగా తిరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితుల నేపథ్యంలో మనం అనంతపురం నగరంలోని మాజీ పీసీసీ చీఫ్ మరియు మాజీ మంత్రి సత్యనారాయణ గారి దగ్గర ఉన్నాం. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే దానిపై ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు రానున్న నేపథ్యంలో యాక్చువల్లీ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రజల పట్ల ఆ సమస్యల పరిష్కారం పట్ల తగినంత శ్రద్ధ మాకు కనపడడం లేదు. కాంగ్రెస్ పార్టీ దాని రాహుల్ గాంధీ ఆలోచన విధానం ఇవి ఆ సమస్యలను పరిష్కరించే కాలంగా ముందుకెళ్తూ ఉంటాయి. సో ఈ రోజున రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడం కోసం రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పులు చేసుకోబోతున్న సంగతి మాత్రం అట్లా అనిపిస్తూ ఉంది. బట్ ఇది చాలా ముందుగా మాట్లాడుకోవడం రాజకీయాల గురించి, ఇంకా చాలా రోజులు, ఇంకా 3 months పైన రాజకీయాలు ఉన్నాయి. బట్ ఈ రోజున ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంది. ఆ వాతావరణం ఏంటంటే ప్రజల సమస్యలను పరిష్కరించే వాళ్ళు ఎవరు, రైతుల్ని కాపాడే వాళ్ళు ఎవరు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో లెట్ వి థింక్ దట్. బట్ దీంట్లో మా నాయకత్వం దానిపైన నిర్ణయం తీసుకుంటుంది. మా నాయకత్వం ఏ ప్రణాళిక ఇస్తే దాని ప్రకారం పనిచేస్తాం. అప్పుడు చర్చలో ఉన్నప్పుడు మాకు వచ్చిన ఏదన్నా ఉంటే మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో అంగన్వాడీలు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు కావచ్చు, పూర్తి అసమ్మతితో ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఇది ముందు నేనైతే అందరూ ఆలోచించడం లేదు. ఈ రోజుకి ఆలోచిస్తూ ఉన్నా. మున్సిపల్ కార్మికులు 3 వారాలుగా దాదాపు సమ్మె చేస్తారు. ఊర్లన్నీ దుర్గంధంతో కుళ్ళిపోతూ ఉన్నాయి. జ్వరాలు వస్తూ ఉన్నాయి, దగ్గు వస్తుంది, కళ్ళు మంటలు వస్తూ ఉన్నాయి. చలికాలం, రోగాలు ఎక్కువ వచ్చే కాలం. అట్లాగే అంగన్వాడీ పోతే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు దెబ్బతినే పరిస్థితి. అట్లాగే ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్లో వాళ్ళు కేజీబీయూస్లో పనిచేసే వాళ్ళు అసలుకి మేము ఆ రోజు పెట్టినప్పుడు, ఆ రోజు నేనే ఐఎమ్ ద మినిస్టర్ ఫర్ దట్ ఆన్ దోస్ డేస్. అంతా వీటి అనుకోలేదు. సో ప్రభుత్వం ఏ మాట చెప్పిందో ఆ మాట నిలబెట్టుకోవాలి. దానికోసం మాట ఇచ్చేటప్పుడు ఉండాలి ఎవరికైనా కానీ. మాట ఇచ్చిన తర్వాత లేదు కొద్ది ప్రాబ్లం ఉంటే కూర్చొని నెగోషియేట్ చేయాలి. అంతేగాని మేము పిలవం మీ ఇష్టం అనే మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వాలైనా ప్రజల కోసం పనిచేయాలి. అట్లాగే వర్కర్స్ కూడా, ఎంప్లాయీస్ కూడా ప్రజల కోసం పనిచేయాలి. కనుక ప్రజల యొక్క ప్రయోజనాన్ని ఇద్దరు ఘర్షించుకోకుండా చేసే బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. సో ఏ మాటలైతే ఉదాహరణ మున్సిపల్ వర్కర్లు ఉన్నారు, వారు మురుగును నీళ్ళు ఎత్తేటప్పుడు, చెత్త ఎత్తేటప్పుడు రక్షణ పరికరాలు ఇస్తామన్నారు, ఇవ్వాలి కదా. అట్లాగే ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి 5,000 6,000 డబ్బులు ఎక్స్ట్రా ఇస్తామని ఇవ్వాలి కదా. అట్లాగే కనీసం వేతనం ఇవ్వాలి కదా. సో ఇవన్నీ ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచే ప్రభుత్వాన్ని పరిపాలన. సో ట్యాక్స్ పేయర్స్ యొక్క పరిస్థితే కష్టంగా మారుతుంటే ఇంక ప్రభుత్వాలు ఏం చేస్తూ ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పురపాలక పరిపాలన అన్నది ఈ రోజున ఇళ్ళ ట్యాక్స్ కడతా ఉన్నాం, వాటర్ ట్యాక్స్ కడతా ఉన్నాం, రకరకాల ట్యాక్స్లు కడతానే ఉన్నాం. బట్ మరి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మున్సిపాలిటీ టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో తక్షణం ఈ సమస్యల్ని, మున్సిపల్ వర్కర్ల సమస్యని, సర్వశిక్ష అభియాన్, కేజీబీల సమస్యని, ప్రత్యేకించి అంగన్వాడీ వాళ్ళ సమస్యను పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరుతాము. ముఖ్యంగా ఇప్పుడు రానున్న రోజుల్లో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పి అందరూ అనుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో. దాన్ని ఏ విధంగా చూస్తారు? మంచిదే. రాజశేఖర రెడ్డి వారసత్వం రాజకీయంగా మాదే. వారి కూతురు కూడా వచ్చి మాతో కలిసి పనిచేస్తామని చెప్పి సంతోషం. ఇందులో అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా తొందరగా రమ్మని కోరుతూ ఉన్నాం. ఎంత ఇంపాక్ట్ అనేది ఆచరణలో తెలుస్తుంది. డెఫినెట్గా మా పిల్లలు అందరి యొక్క ఒక మద్దతు, సహకారం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం జరిగే కార్యక్రమంలో పార్టీ వెంట ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి పొత్తుతో వెళ్ళాయి. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ, జనసేన పొత్తుతో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందరికి వెళ్ళబోతుంది? దాన్ని నిజంగా మా ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీలు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళు దాన్ని మాట్లాడతారు. ఏదో సమావేశంలో అందరూ సలహా అడుగుతారు. బట్ ఆ డే ఇంకా ముందుకు రాలే. బట్ ఐ థింక్ దట్ మీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు ఒక సందర్భంలో మాకు మాట ఏం చెప్పారంటే, మా నాయకుడు పొత్తులు అనేది లోకల్ నిర్ణయించుకోమని చెప్పాడు. ఇంతవరకు నెగోషియేషన్ నాకు తెలిసి స్టార్ట్ కాలే. ఒకవేళ అయితే మంచిదే అని అనుకుంటాను. మీరు
ఫైనల్గా చెప్పండి సార్, 2024 ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మీరు మీ ప్రస్థానం ఏంటి? అసలుకి ఎన్నికలే పెద్ద అజెండాలాగా మాట్లాడదాన్ని మానేయమని నేను కోరుతా ఉన్నాను. ఎన్నికలు వస్తాయి, 4 నెలలకు వస్తాయి, ఏప్రిల్ జరుగుతాయి అంటున్నారు. ఇంతకు 4 నెలల ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకో 4 నెలలు మాట్లాడాలి. ప్రజా సమస్యల గురించి లేవు, ఆఖరికి బాధల గురించి మాట్లాడడం లేదు. సో ఎలక్షన్లో పోటీ చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మేము చిన్నపిల్లలేం కాదు, మా తర్వాత మా ఈ జనరేషన్ అంతా వెనకలో ఉంది. సో డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్ ఆన్ దట్ డే విల్ డిసైడ్. థ్యాంక్ యూ. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలతో పాటు ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు మరియు ఆ ఉద్యోగస్తుల పరిస్థితిని ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుని వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి తెలియజేసిన పరిస్థితి. ఇంకా 4 నెలలు ఎన్నికలు ఉన్నాయని, అంతలోపు ఇప్పుడున్న ప్రధానంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వం వెంటనే వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ గారు మనతో తెలియజేసిన పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం జీటీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.